ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు మరి మనము 18వ రోజు ఎటువంటి దానాలు చేయాలి, ఏ దేవతని ఆరాధించాలి, ఈరోజు ఏమి నిషిద్ధంగా ఉన్నాయి మొదలైన విశేషాలతో పాటు ఈరోజు మరి కార్తీక పురాణంలో చెప్పబడిన కథ ఏంటి, విశేషాలేంటి, అవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. మరి ముందుగా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వబీజానాం హయగ్రీవ ఉపాస్మయే హయగ్రీవ ఉపాస్మయే. ఈ కార్తీక మాసంలో 18వ రోజు మనం ఉసిరికాయని నిషేధించవలసి ఉంటుంది. ఈరోజు మరి దానంగా పులిహార కానీ, అట్లు కానీ, బెల్లం కానీ మనం దానం చేసించో మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈరోజు మనం పూజించవలసిందైతే గనక గౌరీదేవిని పూజించాలి. ఇక జపించవలసిన మంత్రం వస్తే గనక ఓం గ గ గ గ గౌర్యై స్వహ, ఓం గ గ గ గ గౌర్యై స్వహ. దీనివల్ల మనకి అఖండ సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి కూడా కార్తీక పురాణం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇదేదైతే గౌరీదేవి ఈ గ గ గ గౌర్యై స్వాహ అనే మంత్రం ఏదైతే ఉందో దీన్ని మనము 108 సార్లు చొప్పున 40 రోజులు పఠించినచో పెళ్ళి కాని అమ్మాయిలకి పెళ్ళి అవ్వడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. లేదా పెళ్ళి కాని అబ్బాయిలకి కూడా వాళ్ళ అమ్మగారు కనుక పఠించినచో ఇది మనకి వాళ్ళకి పెళ్ళి అయ్యేలాగా కూడా అనుగ్రహాన్ని గౌరీదేవి ప్రసాదించడం అనేది అయితే ఉంటుంది. అంతేకాకుండా పెళ్ళైన కన్యలు ఎవరైతే ఉంటారో లేదా భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో ఆ భార్యాభర్తల మధ్య ఉండే కీచులాటలు తగ్గడానికి కూడా ఈ గౌరీదేవి యొక్క మంత్రం అనేది వాళ్ళకి ఉపకరిస్తుంది. కనుక ఎవరైనా సరే ఇటు కుటుంబ కలహాలున్న భార్యాభర్తలు కానీ లేదా పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉన్నా కానీ వారు ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చొప్పున 40 రోజులు ఓం గా 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 4 గాలు గౌర్యై సహా అనేది పఠించడం వల్ల కూడా తప్పకుండా వాళ్ళకి మంచి అనుగ్రహం గౌరీదేవి నుంచి లభిస్తుంది. ఇక ఈ 18వ రోజు కథ దాని యొక్క విశిష్టతలోకి వెళ్దాం. నారదుడు చెప్పిందంతా కూడా మనం ఇంతకుముందు రోజు చెప్పుకున్నాం. ఈ పృథువు విష్ణుమూర్తి యొక్క లీలల్ని గురించి ప్రశ్నించినప్పుడు అలాగే మరి మత్స్యావతార విశేషాలన్నింటినీ కూడా నారదుడు పృథువుకి చెప్పడం అనేది మనము గత రోజు కథలో తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పృథువు అడుగుతాడు, ఓ నారద మహర్షి, నువ్వు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్నంతా కూడా వివరంగా చెప్పి నన్ను మరి ధన్యుణ్ణి చేసావు. అదేవిధంగా అసలు ఈ కార్తీక మాసంలో మనము స్నాన సంధ్యల్ని ఎలా చేయాలి, అలాగే మరి ఉద్యాపన అనేది ఎప్పుడు చెప్పాలి, అవన్నీ కూడా మాకు వివరంగా తెలియజేయవలసింది అని చెప్పి కూడా నారదుణ్ణి ఆయన అడుగుతారనమాట పృథు మహర్షి. అప్పుడు పృథు మహర్షి చెప్తారు, ఎవరైతే ఈ కార్తీక మాసం వ్రతం నల్లాలు చేస్తారో లేదు కొంతమంది పౌర్ణమి దాకా చేసి ఉద్యాపన చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది 3 వారాలు చేసి ఉద్యాపన చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక ఎవరు ఈ కార్తీక మాసం అనేది దీక్షగా తీసుకున్నారో వాళ్ళు ఎన్ని రోజులైతే అన్ని రోజులు కూడా మరి కేశఖండనం చేయకూడదు. అలాగే మరి మీసాలు అయితేనేమి గడ్డం అయితేనేమి ఇలాంటివేవి కూడా క్షూరకర్మకు సంబంధించినవేవి కూడా వీళ్ళు ఆచరించకూడదు అని చెప్పి కూడా ఆయన తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా అస్మిన్ వసతు మాసస్య
యా శుద్ధేకాదశి భవేత్ కార్తీకస్యావతారంభం తస్యం కుర్యా దదంత్రితః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగీరుకుడై ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి అని చెప్పి వ్రతస్థుడైన వారు ఎవరైనా సరే తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకొని మరి తూర్పు దిశగా కానీ ఊరి వెలుపలగా కానీ వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకొని తలకు గుడ్డ కట్టుకొని ముఖాన్ని పూర్తిగా కప్పివేసుకుని ఉమ్మివేయటం కానీ మరి ఏవి కూడా చెడు పనులు ఏవి చేయకుండా తన యొక్క కాలకృత్యాలు తీర్చుకోవాలని చెప్పి ఆయన తెలియజేస్తాడు. అలాగే ఎవరైనా సరే పగలైతే గనక వారు ఉత్తరాభిముఖంగా, రాత్రులు అయితే గనక దక్షిణాభిముఖంగా వారి వారి యొక్క ఈ అవశిష్టాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి నారద మహాముని స్వయంగా మరి పృథు మహర్షికి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అయితే నిజానికి అంటే ఇప్పుడు ఏదైతే ఈ కార్తీక పురాణంలో ఈరోజు చెప్పే విశేషాలన్నీ కూడా నిజానికి ఆశ్రమవాసుల కోసం కానీ మరి ఎవరైతే సాధకులైతే ఉంటారో వారి కోసం కానీ ఇవన్నీ కూడా ఒక యజ్ఞంలో భావించి నదీ పరివారిక ప్రాంతాల్లో ఉండి నివసించే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పినవిగా ఈ కథలో జరుగుతుంది. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం అంటే ఒక నగరాల్లోనూ మరి విశ్వనగరాల్లోనూ నివసిస్తున్న మనకి ఇక్కడ ఈరోజు చెప్పే అంశాలన్నీ కూడా ఆచరించడానికి అంత అనువుగా ఉండకపోవచ్చు. అయితే ఇవాళ మనం ఆచరించడానికి లేవు కదా అని చెప్పి ఇక్కడ చెప్పిన విశేషాలు ఏవి కూడా మనము ఎంత మాత్రం కూడా కొట్టేయకూడదు. ఎందుకని అంటే కనుక ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని ఆచరించలేకపోయినా కూడా తెలుసుకుని ఉండాలి. అంటే ఈ తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఒక జ్ఞాన అన్వేషణ అనేది ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మీ మీద మీకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్న ఉదయించినప్పుడు ఇవేమీ కూడా మనం నిమిత్త మాత్రం అనే ఒక సత్యం బోధపడుతుంది. ఈ సత్యం బోధపడినప్పుడు మరి నీ వెనక నువ్వు నిమిత్త మాత్రుడైతే నిన్ను నడిపించేవాడెవడు అనేది తెలుస్తుంది. నిన్ను నడిపించేవాడెవడు అనేది తెలిస్తే నీ లక్ష్యం ఏంటో బోధపడుతుంది. నీ లక్ష్యం ఏంటో బోధపడినప్పుడు అది వెళ్ళవలసిన గమ్యం ఎలాగా అనేది అర్థమవుతుంది. అది చేరుకోవడానికి నువ్వు ఏ రకంగా వెళ్తే చేరుకోగలుగుతావు అనేది అవగతం అవుతుంది. కనుక ఆ రకంగా మనం ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మనకి ఏంటి, మన పూర్వీకులు ఎంతటి కష్టంతో ఈ రకమైనవన్నీ కూడా క్రియలు ఆచరించారా, మన హిందూ ధర్మంలో ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయా అంటే మనం మొహం కడుక్కునే దాని నుంచి మనము ఏదైనప్పటికీ కూడా ఈ మూత్ర విసర్జన ఎటువైపు చేయాలి అనే దాని వరకు కూడా ప్రతి దాంట్లో కూడా వీరు ఒక రకమైన సత్యాల్ని మనకన్నిటినీ కూడా వాళ్ళు విశదీకరించారు. ఏలన చేసేవారు అంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్చయే కానీ నాకేటి వెరుపు అని మరి కొంతమంది అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ నవ్వు అనేది కాదు ఇక్కడ. నువ్వుగా బతకాలి, నువ్వుగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన హిందూ ధర్మంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఎంతో కొంత మనం తెలుసుకుని ఉండాలి. ఆచరించలేనివి ఎలాగో ఆచరించడం, కానీ తెలుసుకోవడంలో తప్పులేదు కదా. ఆ రకంగానే ఇవాళ మనకి నాదుడు చెప్పే విశేషాలన్నీ కూడా మనకి కొంత అర్థం కాకుండాను ఇలాంటివి కూడా ఉన్నాయా అని ఒక రకమైన ఆశ్చర్యభరితంగాను కూడా మనకి కనిపిస్తాయి. అంతేకాకుండా ఆయన మరి ఈరోజు చెప్పిన విశేషాల్లో మరికొన్ని చెప్తాను. ఆయన ఏదైతే కూడా మనము వారు నాదుడు చెప్తాడు, ఏదైనప్పటికీ కూడా మనం ఆచరించే ఇవాళ ఈ శౌచం అంటే మనం చేసేది ఏదైతే కొన్ని ఈ కాలకృత్యాల రీత్యా మనం చేసేవంటే దంతావధానం అనుకోండి, ఇలాంటివి ఏదైనా సరే మూత్ర విసర్జన అనుకోండి, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి క్రమక్రియ ఏదైతే ఉంటుందో అది బ్రహ్మచారులకైతే కనుక 2 రెట్లు ఎక్కువ ఉంటుందట.
మరి అదే గనక వానప్రస్థులకైతే గనక 3 రెట్లు ఎక్కువగా ఉంటుంటా. అదే మరి సన్యాసులు లేదా యతులైతే గనక 4 రెట్లు ఎక్కువగా కూడా వాళ్ళు చేయవలసి ఉంటుంటా. ఈ రకంగా మరి ఆశ్రమ వాసుల యొక్క ధర్మాలు కానీ లేదా బ్రహ్మచారులకు ఉండవలసిన ధర్మాలు కానీ ఇలాంటివన్నీ కూడా నారదుడు తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఎప్పుడైనా సరే ముఖమార్జనం చెయ్యని వాళ్ళకి మంత్రాలు పట్టింపవు అని చెప్పి కూడా పాత రోజుల్లో ఒక శాస్త్రం ఉండేది. అంటే ఎవరైతే సరే ఎప్పుడూ కూడా వారి ముఖాన్ని జిహ్వని ఎప్పుడూ కూడా శుద్ధిగా పరిశుద్ధంగా ఉంచుకోవాలట. ఇక్కడ చాలామంది అనుకుంటున్నారేమో జిహ్వ శుద్ధిగా ఉంచుకోవటము అంటే కనుక కేవలం మరి నాలుక బద్దతో నాలుక కడుక్కోవటం కాదు. మన జిహ్వను శుద్ధంగా ఉంచుకోవటము అంటే కనుక మనం తినే తిండిలో అది పరిశుభ్రమైన తిండి తినాలి. మనం మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో అది శుద్ధమైన మాట అయి ఉండాలి. అదే మనకి ఈ రూపంగా తెలియజేసింది. అంతే తప్ప దంతావధానము అంటే కనుక మొహము జిహ్వ ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవటము అంటే కనుక అది అక్కడ మనం పవిత్రతగా ఉంచుకోవాలి అనే సత్యాన్ని తెలపటం. ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువసూని చ బ్రహ్మ ప్రాజ్ఞం క్షమేధం చ తన్నో తన్నో దేహి వనస్పతే అనే ఈ మంత్రాన్ని పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల శాఖతో దంతావధానం చేసుకోవాలట. మనం పాత రోజుల్లో అందరికీ తెలుసు, మనం ఏవైనా సరే వేప పుల్లతో కానీ కంబోల పుల్లతో కానీ ఇలా రకరకాల చెట్ల యొక్క పుల్లలతోనే పాత రోజుల్లో ఈ దంతావధానం చేసుకునేవారు. మరి అలాంటి ప్రకృతి సిద్ధమైన దంతావధానం వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా పళ్ళు బలంగా ఉండేవి. మరి మనమేమో ఏవేవో బ్రష్లతో మనకి కానీ సంపదని మనం స్వీకరించి మనందరం కూడా ఇలా తొందరగా మరి పళ్ళు పోగొట్టుకోవటం, దంతాలు గట్టి లేకపోవటం, ఎన్నో రకాల బాధలు మనందరం కూడా అనుభవిస్తున్నామే. అందుకని పాత రోజులు వాళ్ళు ఏం చేశారు, ఓహో వాళ్ళు అందుకనే ఇన్నేళ్ళు జీవించారా, ఓహో వాళ్ళు అందుకే 90 ఏళ్ళు వచ్చినా కూడా నడవగలుగుతున్నారా, ఓహో వాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా వారు ఏవో తిన్నా కూడా ఆరగించుకోగలుగుతున్నారా అనే సత్యం మనకి అర్థమవుతుంది. కనుక అందుకోసమైనా కూడా మనం తెలుసుకోవాలి. కనుక ఆ రకమైన విశేషాలన్నింటినీ కూడా ఈరోజు మనకి నారదుడు తెలియజేస్తున్నాడు. ఉపవాస దినాల్లో కానీ పాడ్యమి, అమావాస్య, నవమి, తర్వాత మరి సూర్య చంద్ర గ్రహణాలు ఇలాంటి వేళల్లో పాత రోజుల్లో దంతావధానాలు చేసేవాళ్ళు కాదుట. దంతావధానం చేయకూడదని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. తర్వాత ముళ్ళ చెట్టు, మోదుగ, మర్రి, ఆముదం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొన్ని పొల్లలతో పాత రోజుల్లో వాళ్ళు ఈ దంతావధానం చేశారని చెప్పి. కానీ ఎప్పుడైనా సరే పత్తి చెట్టు కానీ ఏవైనా ముళ్ళ చెట్లు కానీ లేదా మర్రి, ఆముదం, మోదుగ ఈ చెట్టు కొమ్మలతో మళ్ళీ మనము పళ్ళు తోముకోకూడదుట. అంటే ఈ చెట్టు యొక్క పళ్ళ యొక్క కాడలు ఏవైతే ఉంటాయో అది మన పళ్ళ మీద వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. కాబట్టి అలాంటి చెట్ల జోలికి వెళ్ళకండి అని చెప్పి మరి మనకి పరోక్షంగా ఈ రకమైన నీతిని అప్పుడు వాళ్ళు మనకి అందించారనమాట. ఇంకా దంతావధానం తర్వాత భక్తిగా నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలని గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడ మరి అక్కడుండే దేవతలకు ఆర్ఘ్యపాద్యాది ఉపచారాలని ఆచరించి స్తోత్ర నమస్కారాలను సమర్పించి నృత్య గీత వాద్యాది సేవల్ని చేయాలి అని చెప్పి ఆయన తెలియజేశారు. తర్వాత మరి దేవాలయాల్లోని గాయకులైతేనేమి, నర్తకులైతే కానీ తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ కూడా విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాలతో వాళ్ళని అర్చించాలి అని చెప్పి కూడా తెలియజేశారు. ఇవాళ రోజుల్లో అయితే చాలా అతి కొద్ది దేవాలయాల్లో తప్ప మరి పాత రోజుల్లో అయితే కనుక చాలా దేవాలయాల్లో ప్రతిరోజు సాయంకాలం పురాణ కాలక్షేపాలు ఉండేవి.
తర్వాత ఉత్సవాలలో మరి వివిధ సంగీత నృత్య కార్యక్రమాలను కూడా ఎంతో వేడుకగా నిర్వహించేవారు. తద్వారా మనకి ఈ కళలన్నీ కూడా పోషించబడేవి. నిజానికైతే ఇప్పుడు ఈ దేవాలయాలకి ఇన్నిన్ని ఆస్తులు మరి ఒకప్పుడు దాతలు వరేణ్యులు కట్టబెట్టారు అంటే గనక ఈ కళలన్నీ బతకాలి, హరికథలు బతకాలి, బుర్రకథలు బతకాలి, ఈ పురాణ కాలక్షేపాలు బతకాలి అనే ఒక సదుద్దేశంతో వారి వారి యొక్క యావదాస్తుల్ని కూడా ఈ దేవాలయాలకి అప్పట్లోని వారు దాతలు వాళ్ళకి రాసి పెట్టి ఇచ్చేశారు. మరి అలాంటిది ఈరోజు ఏమవుతుంది? ఏ దేవతల యొక్క సొమ్మైనా, ఏ దేవాలయాల సొమ్మైనా కూడా హారతి కర్పూరం అవుతుందే తప్ప మన యొక్క కళల్ని బతికించడానికి ఇవి ఎక్కడైనా ఈ దానాలు దోహదం చేస్తున్నాయా అంటే కనుక మనము నోరు మీద చెయ్యేసుకోవాల్సిందే. కానీ నిజానికి ఏంటంటే మన యొక్క కళలన్నీ కూడా దైవ ప్రేరితాలు, దైవ సంకల్పాలు, దైవ వరాలు. అలాంటి వరాల్ని మనం కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? కనుక అలాంటివి ఏవైనా సరే ఇవాళ ఒక వినాయక ఉత్సవాలు జరిపినా, ఇంకేదైనా వేడుకలు జరిపినా మన కళల్ని మళ్ళీ తిరిగి పునర్జీవింపబడాలి, పునర్జీవనంలోకి తేవాలి. సంగీతం కరువైపోతుంది, సాహిత్యం కరువైపోతుంది, మరి ఇలాంటి ఎన్నో రకాల విద్యలు కరువైపోతున్నాయి. ఇవాళ రోజుల్లో హరికథ దాసులు ఎక్కడ ఉంటున్నారు? మరి యక్ష పౌరాణికులు ఎక్కడ ఉంటున్నారు? పురాణ గాథలను చెప్పే బుర్రకథ పండితులు ఎక్కడ ఉంటున్నారు? సో అలాంటి విద్యలన్నీ కూడా క్రమేపీ కనుమరుగవుతున్నాయి. కానీ ఆ రోజుల్లో మరి ప్రతి దేవాలయంలో ఇలాంటివేవో ఒక వేడుక రాత్రుల పూట ఖచ్చితంగా జనరంజకంగా జరుగుతూ ఉండేవి. అదే విషయాన్ని ఇక్కడ నారద మహర్షి పుదుమహారాజుకి చెప్తారు. ఇలా ప్రతి దేవాలయాల్లో కూడా నృత్యాలతో కానీ, గీతాలతో కానీ, వివిధ నాట్యాలతో కానీ వారికి సేవలు అందించాలి అని చెప్పి కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అప్పుడు మళ్ళీ మరొక మాట కూడా అంటారంట నారద మహాముని అడిగినప్పుడు విష్ణువు. అంటే అప్పుడు నారద, నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాల్లో కానీ ఉండను. కేవలం నా భక్తులు ఎక్కడైతే నన్ను కీర్తిస్తారో వారి హృదయాల్లో మాత్రమే ఉంటాను అని చెప్పి స్వయాన శ్రీహరే నారదుడికి తెలియజేయటం కూడా ఉంటుంది. అందుకే మనం తెల్లారి లేవగానే మన శక్తి కొలది వాటికి కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు ప్రతి పనిలో కూడా వాసుదేవ 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 అనుకుంటాం కూడా ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రతిరోజు కూడా చాలామంది నారాయణ 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 అనుకుంటూ కూడా ఉంటాం. అలా నారాయణ జపమో, వాసుదేవ జపమో, మరి శ్రీహరి జపమో, శివనమమో ఏదో ఒకటి మనం ప్రతిరోజు కూడా మన దినసంధ్యల్లో పలుకుతూ వస్తే, అలాగే వారి వారి యొక్క కీర్తనల్ని ఆలపిస్తూ వస్తే నేను వారి వారి యొక్క హృదయాల్లో నిత్యం కొలువు తీరు ఉంటానని చెప్పి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తెలియజేయటం కూడా అయింది. కనుక ఇలాంటివన్నీ అంటే ఈ పురాణ గాథలే కాదు, ఈ పురాణ గాథల్లో మధ్య మధ్యలో వచ్చే ఈ కీర్తనలు ఏవైతే ఉంటాయో ఆ కీర్తనలన్నీ కూడా నాకు అమిత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగజేస్తాయని చెప్పి కూడా శ్రీహరి తెలియజేస్తాడు. ఇక ఏదైనా సరే ఎప్పుడైనా సరే మనం దుర్గా, గణేశుడు, మరి శివుడు, విష్ణువు, సూర్య ఆరాధనకైతే గనక ముమ్మెత్త, దిరిశన, బూరుగ, జిల్లేడు, కొండగోగు, మల్లె వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షంతలు కానీ విష్ణువుని పూజించడానికి పనికిరావు. తెల్ల అక్షంతలు ఎప్పుడూ కూడా మనం శివుణ్ణి పూజిస్తాం కానీ విష్ణువు పూజకి ఉపయోగించకూడదు. మరి జపాకుశాలు కానీ, దిరిసిన పువ్వులు కానీ, గురివింద పువ్వు కానీ, మాలతీ పుష్పాలు కానీ ఇవి ఎప్పుడూ కూడా ఈశ్వరుణ్ణి పూజించడానికి పనికిరావు. ఇక ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో ఎప్పుడూ కూడా వినాయకుడిని పూజించకూడదు. అలాగే మరి వినాయకుడికి అమిత ఇష్టమైన గరికతో దుర్గాదేవిని మటుకు పూజించకూడదు. అవిసె పూలతో సూర్యుడిని పూజించకూడదు.
ఏ ఏ దేవతలకు ఏ ఏ పూలు శ్రేష్టమో వాటితో పూజించినట్టయితేనే ఆ పూజ వారికి చేరుతుంది, మన మీద వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. ఓ దేవా, మంత్రక్రియాదులన్నీ కూడా లోపోపభూయిష్టమైనప్పటికీ కూడా నా చేత జరపబడిన ఈ కార్తీక మాసం పూజ ఏదైతే ఉందో, లేదా నేను చేస్తున్న ఈ నిత్య పూజ ఏదైతే ఉందో, అవన్నీ కూడా నీకు పరిపూర్ణమైన ఆనందాన్ని కలుగజేయి కాక అని చెప్పి ఈ రకంగా ఈ శ్లోకం చదివి వాళ్ళని మనం క్షమాపణ కోరుకోవాలి. ఆ తర్వాత మనము ఏదైనా సరే ప్రదక్షిణ 3 ప్రదక్షిణాలు కానీ 5 ప్రదక్షిణాలు కానీ చేసి సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించి మళ్ళీ చెంపలేసుకుని పునఃక్షమాపణలు చెప్పుకుని నృత్య గానాది ఉపచారాలతో ఆ రోజు ఆ పూజని సమాప్తి చేయాలని చెప్పి పృథు మహర్షికి నారదుడు తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. ఎవరైతే ప్రతిరోజు కార్తీక మాసంలో శివ పూజని విష్ణు పూజని ఆచరిస్తారో వారి యొక్క సమస్త పాపాలు కూడా విడివడి వైకుంఠాన్ని వాళ్ళు తప్పకుండా పొంది తీరుతారని చెప్పి కూడా నారదుడు పృథువుకి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. రాజా, మరింత వివరంగా చెప్తున్నాను విను. ఎవరైనా సరే వ్రతస్థుడు ఇంకొక 2 గడియల్లో తెల్లవారుత అవుతుంది అనగా, అంటే ఇంచుమించుగా 96 నిమిషాలు, అంటే 1:30 ముందుగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షంతలు పువ్వులు గంధాన్ని తీసుకొని ఏదైనా సరే దగ్గరలో ఉంటే నదికి వెళ్ళాలి. చెరువుల్లో కానీ దైవ నిర్మిత జలాశయాల్లో కానీ నదుల్లో కానీ సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్ని ఇస్తుందని చెప్పి నారదుడు తెలియజేస్తాడు. ఏ పుణ్యతీర్థాల్లో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా ఎవరైతే ఆ మహావిష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆర్ఘ్యం ఇవ్వాలి. ఏ రకంగా ఆర్ఘ్యం ఇవ్వాలట? నమః కమలనాభాయ నమస్తే జలసాయినే, నమః కమలనాభాయ నమస్తే జలసాయినే, నమోస్తే వృషికేశ గుహానార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా ఎవరైతే మరి ఆర్ఘ్యాదుల్ని దైవారాధన ధ్యానాదులను చేసి, ఓ దామోదరా, ఈ జలమందు స్నానం చేసి నేను ప్రయత్నిస్తున్నాను చేసేందుకు, కనుక నీ అనుగ్రహం వల్ల నా ఉన్న పాపాలన్నీ కూడా నశింపజేయి అని చెప్పి ఆయన వేడుకోవాలంట. ఏ రాధారమణ, ఏ విష్ణులోగా, ఏ విష్ణునాథ, ఈ కార్తీక వ్రత పానాదుల్లో నేను పవిత్రునయ్యేందుకు ఉపక్రమిస్తున్నాను, నాకు ఆ రకమైన శక్తిని నువ్వు ప్రసాదించు అని చెప్పి ఆయన్ని మనస్ఫూర్తిగా వేడుకోవాలట. ఇలా ఏ రకమైన ఏ వ్రతస్థుడైనప్పటికీ కూడా ఈ రకంగా ఆర్ఘ్యాన్ని మరి ఇచ్చి గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలట. గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ, అదే ఎత్తులైతే కనుక తులసి యొక్క మొదట్లో ఉండే మన్ను ఏదైతే ఉంటుందో ఆ మన్నుతోనూ స్నానం చేయాలట. ఇక విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథుల్లో నువ్వుల నూనెతో కానీ ఉసిరి పండ్లతో కానీ స్నానం చేయకూడదుట. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మనం మంత్ర స్నానం చేయాలి అని చెప్పి కూడా ఇది నారదుడు పృథువుకి చెప్పడం అనేది జరిగింది. ఇక స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ఎవడైతే దైవ కార్యార్థం త్రిమూర్త్యాత్మికుడు అవుతాడో, ఎవరైతే సర్వపాపహరుడై ఆ విష్ణువుని స్నానం తరింపుతారో వాళ్ళందరూ కూడా ఇక్కడ భౌతికంగాను తర్వాత ఆది భౌతికంగా కూడా మరి ఆ యొక్క వైకుంఠవాసుని యొక్క
అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి నాదుడు తెలియజేస్తాడు. ఇక ఎవరైనా సరే స్నానం చేసే ముందుకు పితృతర్పణంగా ఎన్నైతే నువ్వులు విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాలు వారి యొక్క పితృలు స్వర్గంలో నివసిస్తారట. అంటే మన చేత వదలబడిన ఈ నువ్వుల తిలాతర్పణంలో ఎన్ని నువ్వులు వదులుతామో అన్ని నువ్వులు కాలంల పాటు వాళ్ళు స్వర్గలోకంలో జీవిస్తారట. అందుకని మనం మన యొక్క పెద్దవాళ్ళకి భక్తి శ్రద్ధలతో ఈ తిలాది తర్పణాలని వదలాలి. ఇంకా ఆ తర్వాత ఆ తర్పణాంతరం వారి యొక్క అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఆ అనుష్ఠానాన్నింటినీ నెరవేర్చుకుని అప్పుడు విష్ణువు అయితే విష్ణువు, శివుడైతే శివుడు వారి యొక్క పూజల్ని నిర్వహించుకోవాలి. ఇక ప్రతిపత్ కార్తీక మాసే ప్రాతస్య విధినామమా గుహానార్ఘ్యం మయా దత్తం రాధాయ సైతోపహరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలని మనము స్మరించాలట. ఆ తర్వాత వేద పారాయణులై వేదాలకి బ్రాహ్మలకి భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదుల్ని సమర్పించాలట. ఇక మనకి ఏదైనప్పటికీ కూడా కుడిపాదమునందు అంటే విష్ణువు యొక్క లేదా శివుడి యొక్క కుడిపాదంలో సర్వతీర్థాలు ఉంటాయి, ముఖంలో చతుర్వేదాలు ఉంటాయి, అవయాలందు సర్వదేవతలతో అలరారుతూ ఈ బ్రాహ్మణ పూజ ఓ తులసి నీకు నేను చేస్తున్న ఈ నమస్కారాల వల్ల నా పాపాలన్నీ నశం చేయగాక అనుకొని నమస్కరించుకోవాలి. ఈ రకంగా ఈరోజు మనం చేసే ఆర్ఘ్యం కానీ స్నానం కానీ వివిధ జప తపాది హోమాదులన్నీ కూడా ఈ రకంగా నిర్వహించినట్టయితే గనక కార్తీక మాసంలో మనకి అనేక రెట్ల పుణ్యం లభిస్తుందని చెప్పి పృథు మహర్షి రూపేణ నాదుడు మనకి తెలియజేయడం అనేది జరిగింది. ఇది ఈరోజు కథలో ఉండే విశేషం.